వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారు కేసులో రెండో రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరి కొద్దిసేపట్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రానున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే దాని మీద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గత నెల 24న నోటీసు ఇచ్చారు. అదే 24వ తేదీన విచారణకు అనిల్ హాజరు కాలేదు. అదేవిధంగా 26వ తేదీ మళ్ళీ రెండో నోటీసు ఇచ్చారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విధుల్లో ఉండడంతో దాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు. ఈరోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది, వస్తారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీదనే నెల్లూరు డీఎస్పీ రూరల్ ఘట్టమనేని శ్రీనివాసరావుతో పాటు కోవూరు పోలీసులు విచారించనున్నారు. దీని మీద అసలు ఆ రోజు జరిగిన కోవూరులో జరిగిన బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ మరికొందరు ఉన్నారు. అయితే ప్రసన్న ఇప్పటికే దీని మీద విచారణకు హాజరు కావడం, విచారణలో కూడా డిఎస్పీ అడిగిన విచారణ అధికారులు అడిగిన వాటి అన్నిటి కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ప్రసన్న మాత్రం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకి ఖచ్చితంగా కావాలని చేశామని చెప్పి రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చేశామని కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైతే వారి నుంచి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనేది ఇంకా తెలియాల్సింది. మరి కొద్దిసేపట్లో డిఎస్పీ కార్యాలయం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మరో విధంగా చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈరోజు రెండో రోజు విచారణకు హాజరయ్యారు. జిల్లా జైలు నుంచి జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. అక్కడి నుంచి పక్కనే సమీపంలో ఉన్న పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు తీసుకెళ్లారు. ఆ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో విచారణ అనేది మొదలైంది. నిన్న మొదటి రోజు 26 ప్రశ్నలు వేశారు. అంటే ప్రధానంగా దీనికి సంబంధించి డిజిటల్ కీతో గూడూరు సిబ్బందితో అక్కడ కొన్ని రికార్డులు తారుమారు చేశారనే దాని మీదనే కేసు అనేది నమోదైంది. కాకాని ఈ విచారణలో మొదటి రోజు దాదాపు 26 ప్రశ్నలు వేస్తే ఎక్కడ కూడా వేటికి కూడా సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. అయితే ఈ డిజిటల్ కీతో దాదాపు 14 ఎకరాలు అంటే దాదాపు 60 కోట్ల రూపాయల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని, వాటిని రికార్డులు తారుమారు చేసి అధికారికంగా మార్చి వారి మొత్తం మీద కూడా ఆస్తులను స్వాధీనం చేసుకొని వారి పేరుతో మార్పు అనేది జరిగి ఉంది. దీనికి సంబంధించి కొన్ని రికార్డులు కూడా విచారణలో అధికారులు చూపించి విచారణ అనేది గుంటూరు సిఐడి అధికారులు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈరోజు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా 14 ఎకరాలు అంటే వెంకటాచలం ఆర్టీసీ గ్యారేజ్ ఎదురుగా ఉన్న విలువైన స్థాయి ప్రభుత్వ స్థలం. ఈ స్థలానికి ప్రైవేటు స్థలంగా మార్చారు. దీనికి ఎంఆర్ఓ డిజిటల్ సైన్తో కీ ఓపెన్ చేసి ఈ రికార్డులు తారుమారు చేశారన్న దాని మీద గత అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు అనేది నమోదైంది. దీనికి సంబంధించి వారి నుంచి సరైన సమాధానాలు లేవు. ఈ కేసులో 14 నిందితుడిగా కాకాని ఉన్నారు. ఈరోజు 5 గంటలకి ఈ విచారణ పూర్తి అయిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచి అక్కడి నుంచి జిల్లా జైలుకి కాకాని తరలిస్తారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయం నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.